విచారణ జరిపేందుకు ఏసీబీ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ ప్రాజెక్టులో అక్రమాలపై విచారణ జరపాలని ఏసీబీకి విజిలెన్స్ లేఖ రాసింది. దీనిపై ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే కాళేశ్వరం అక్రమాలపై ఏసీబీ విచారణ చేపట్టబోతుంది. ప్రభుత్వానికి వాటిల్లిన నష్టంపై దర్యాప్తు చేయాలని విజిలెన్స్ లేఖ రాసింది. దీని ఆధారంగా ఏసీబీ రంగంలోకి దిగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై విచారణ జరిపేందుకు ఏసీబీ ఎంట్రీ ఇచ్చింది. ఈ ప్రాజెక్టులో అక్రమాలపై విచారణ జరపాలని ఏసీబీకి విజిలెన్స్ లేఖ రాసింది. దీనిపై ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే కాళేశ్వరం అక్రమాలపై ఏసీబీ విచారణ చేపట్టబోతుంది. ప్రభుత్వానికి జరిగిన నష్టంపై దర్యాప్తు చేయాలని విజిలెన్స్ ఇప్పటికే లేఖ రాసింది. దీని ఆధారంగా ఏసీబీ రంగంలోకి దిగనుంది. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మనం చూస్తూ ఉన్నాం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై ఇప్పుడు ఏసీబీ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఎలా ఉండబోతోంది విచారణ? అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రానికి జీవనాధారంగా భావిస్తున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము ఒక విజిలెన్స్ కమిషన్తో పాటు మరోవైపు పీసీ ఘోష్ కమిషన్ని నియమించింది. ఇప్పటికే దాదాపు 665 పేజీల నివేదికను పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చింది. అయితే ఆ కమిషన్పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా ఇప్పటికే అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై విచారించినటువంటి హైకోర్టు దానిపై స్టే విధించడం జరిగింది. దానిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఓవైపు హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో మరోవైపు విజిలెన్స్ అధికారులు ఇప్పటికే దానిపై పూర్తిగా ఎంక్వైరీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అయితే విజిలెన్స్లో అనేక అంశాలు కూడా వెల్లడి కావడం జరిగింది. అయితే విజిలెన్స్లో కమిషన్లో వెల్లడైనటువంటి అంశాలు మొత్తం కూడా ఏసీబీకి ఒక లేఖ ద్వారా విజిలెన్స్ అధికారులు పంపించడం జరిగింది. దీనిపై పూర్తిగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారము అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇందులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. పెద్ద ఎత్తున కాంట్రాక్టర్ దగ్గర నుంచి అక్కడిలో పనిచేసిన కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసినటువంటి అధికారులు మొత్తం కూడా పూర్తిగా అవకతవకలు పాల్పడ్డారు. భారీ ఎత్తున లంచాలు తీసుకున్నట్లు కూడా తమ నివేదికలో వెల్లడైంది. కాబట్టి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఏసీబీ అధికారులు దీనిపై సమగ్రంగా దర్యాప్తు జరిపించాలంటూ కూడా విజిలెన్స్ అధికారులు ఏసీబీకి లేఖ రాయడం జరిగింది. ఏసీబీ విజిలెన్స్ అధికారులు రాసినటువంటి లేఖ ఇప్పటికే ఏసీబీ డీజీ విజయ్ కుమార్ అటు సిఎస్ చీఫ్ సెక్రటరీకి పంపించడం జరిగింది. చీఫ్ ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన తర్వాత ఏసీబీ అధికారులు దీనిపై దర్యాప్తు కొనసాగించే అవకాశం ఉంది. థాంక్యూ సునీల్.